వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అసలు డబ్బుతోటి మీకు ఎటువంటి సంబంధం అనేది ఉంది? డబ్బుతో సంబంధం ఉండడం ఏంటి? వస్తుంది, నెలాఖరు అయిపోద్ది, ప్రతి నెల మనకి జీతం వస్తుంది, వచ్చినవన్నీ అలా ఈఎంఐకి వెళ్ళిపోతాయి, అసలు డబ్బులే మిగలట్లేదు. లేనే లేదు డబ్బులు. ఎలా ఖర్చు పెట్టినా, ఎలా సంపాదించినా కూడా వచ్చినవి అలా నీళ్ళలా ఖర్చు అయిపోతున్నాయి. సో ఇవే తరచుగా మనం అందరింట్లో వింటూ ఉంటాము. అండ్ ఇంకొంతమందిని చూసి, అరే వీడి దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంది కదా, వీడు కుబేరుడు అంశంలో పుట్టాడు, వీడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటూనే ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటాము. సో ఎందుకు కొంతమందికి అసలు ఎఫర్ట్లెస్గా డబ్బులు దానికంతట అదే వాళ్ళ దగ్గర చేరుతున్నాయని మనకు అనిపిస్తుంది. కాకపోతే మనం ఇన్ని రకాల కష్టాలు పడినా కూడా ఏవో 4 రాళ్ళు సంపాదించుకున్నామా, దాన్ని వెనకేసుకున్నామా, మళ్ళీ ఖర్చులు చేసామా, దీనికే అయిపోతున్నాయి కదా అని అనుకుంటూ ఉంటాము. అంటే మనం డబ్బుతో ఉండే ఈక్వేషన్ ఆర్ డబ్బుకి మనకి మధ్యన ఉండే సంబంధం అనేది కొంచెం నెగటివ్గా చూస్తున్నాము అని అంటున్నారంట. నెగటివ్గా చూడడం ఏంటి అంటే, కెన్ హోండా అని జపనీస్లోనే ఆర్ జపాన్కి సంబంధించిన పర్సనల్ ఫినాన్స్కి సంబంధించిన ఈ ఫేమస్ పర్సనాలిటీ ఈయన వివిధ రకాల పుస్తకాలని రచయించి మన ముందుకు తీసుకొచ్చారు. అందులో ఒక పుస్తకం ద జపనీస్ మెథడాలజీ ఆఫ్ హౌ టు మేక్ ఆర్ హౌ టు పీస్ అవుట్ విత్ మనీ అనే ఈ పర్టికులర్ బుక్ చాలా పర్టికులర్గా చాలా మంచి అంశాలు మనకి డబ్బుతోటి ఎటువంటి ఒక రిలేషన్షిప్ని ఏర్పరచుకోవాలని చెప్తూ ఉంటుందంట. అయితే ఈ పర్టికులర్ బుక్ ద్వారా కానీ చూసినట్టయితే కెన్ హోండా గారు మనకేం చెప్తున్నారు అని అంటే, మన జీవితాన్ని మనము ఆర్థికంగా కూడా సంతోషంగా ఏర్పరచుకోవాలి, ఒక సంపూర్ణమైన జీవితాన్ని మనం జీవించాలి అని అంటే డబ్బు చాలా ముఖ్యమైన విషయమే. కాకపోతే డబ్బుని సంపాదించడం మాత్రమే మన లక్ష్యంగా కాకుండా, వచ్చిన డబ్బుని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మంచిగా దాన్ని మన సంతోషాలకి, మన గుర్తులకి, ఎక్కువ కాలంగా మనకి సంతోషాలని ఇచ్చే విషయాల మీద కానీ ఖర్చు చేసినట్టయితే మనం సంపాదించుకునే డబ్బుకి మనం విలువనివ్వడం మొదలు పెడతాము. దానితో ఒక పాజిటివ్ సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. అండ్ అలానే మన లైఫ్ని చాలా మెరుగుపరుచుకుంటామని తెలియబరుస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా వరకు మనలో చాలామంది అప్పులు తీసుకుని ఉంటాము. నెల మొదటి వచ్చేసరికి ఫస్ట్ తారీఖున ఈఎంఐలు కట్టాలని, కొన్ని సేవింగ్స్ చేసుకోవాలని, అవన్నీ ఇవన్నీ ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఇంకొంతమంది ఎంత సంపాదిస్తున్నా అసలు డబ్బులే నిలవట్లేదు, అసలు ఏంట్రా చెయ్యాలి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఈ డబ్బులకి నాకు అసలు పడదురా బాబు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. సో ఇలాగా అందరి యొక్క మైండ్ సెట్ ఎంతో కొంత డబ్బులు ఆర్ డబ్బు అని అంటే దాని గురించి కానీ స్ట్రెస్, ఒక అసంతృప్తి, ఇవన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోతోటి మీ యొక్క మైండ్లోని, మీ యొక్క మైండ్ సెట్లోని ఏదో కొంచెం చిన్న మార్పుని తీసుకురావాలి అనే పర్టికులర్ ఆశతోటి ఈ వీడియోని, ఈ బుక్ యొక్క ఇన్సైట్స్లో అసలు ఈ బుక్లో ఎటువంటి సిద్ధాంతాలని తెలియబరుస్తున్నారు, దాన్ని మన జీవితాల్లోని మనం ఎలా వాడుకోగలము, అండ్ దీన్ని ఎలాగా ఒక మంచి తీరులోని మనము మన యొక్క విషయాలని ఆర్ డబ్బు ద్వారా మనం ఎలాగ ఇంకా కూడా అభివృద్ధి చెందగలము అనే విషయాలపైన ఈరోజు ఈ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, ఇంకా కానీ మీరు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ త్వరగా చేసుకోండి. ఎందుకంటే మేము ఇక్కడ పర్సనల్ ఫినాన్స్కి సంబంధించి, పెట్టుబడి చేసే ఎన్నో నిర్ణయాలకి సంబంధించి ఇటువంటి ఫిలాసఫికల్ టచెస్తో కూడా అప్పుడప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్య, అండ్ ఈరోజు మనం చూడబోయేది ఈ జపనీస్ బుక్లోనే ఎలాగా మన యొక్క సంబంధాన్ని ఆర్ ఎలా మనం హ్యాపీ మనీని సంపాదించాలనేది. హ్యాపీ మనీ అంటే ఏంటి? ఏదైతే డబ్బుని మనం చాలా హ్యాపీగా మనకి నచ్చిన పని ద్వారా సంపాదించుకుంటూ, అలా వచ్చిన డబ్బుని మనకి నచ్చిన విషయాలపైన, మనకి నచ్చిన కొన్ని అభిప్రాయాలపైన, ప్యాషన్స్ పైన కానీ వాడుతూ ఖర్చు చేస్తున్నట్టయితే వాటిని మనం హ్యాపీ మనీ అని అంటాము. అన్హ్యాపీ మనీ అని అంటే తప్పకుండా మనం చేసే పని మీద అస్సలు ఇష్టమే లేదు, ఆర్ మీరు చేసే పని మీ యొక్క సిద్ధాంతాలకి, ప్రిన్సిపల్స్కి, వాల్యూస్కి, ఎథిక్స్కి విరుద్ధంగా ఉండి అందు ద్వారా సంపాదించిన డబ్బు ఉంటుంది కదా, ఈ డబ్బుని కూడా ఏదో మీకు నచ్చిన పని మీద కాకుండా, డబ్బులు సంపాదించాం కదా, ఈ ఖర్చులన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ పెట్టాలి అని ఇష్టం లేని వాటిపైన ఎక్కువగా, అంటే మీ లాంగ్ టర్మ్గా, దీర్ఘకాలికంగా మీరు ఎటువంటి ప్యాషన్స్ ఆర్ కళల్ని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ తీరులో ఈ డబ్బుని ఖర్చు పెట్టకుండా కర్తవ్యం కోసం, కొన్ని కమిట్మెంట్స్ కోసం మీరు ఖర్చు చేసినట్టయితే దాన్ని అన్హ్యాపీ మనీ అని అంటారు. అయితే ఈ బుక్ ద్వారా మొత్తం డీటెయిల్డ్గా ఉన్నప్పటికీ మేము ఈ వీడియో ద్వారా మీ ముందుకి 9 సిద్ధాంతాలు కెన్ హోండా గారు చెప్పినవి మీ ముందుకి తీసుకొస్తాము. అండ్ ఇందులోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అని అంటే 6వ సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైనది. సో మన మైండ్ సెట్స్లోని మనం ఆలోచించాల్సిన విషయం, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క స్టేటస్కి అండ్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్కి భిన్నంగా కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఈ 6వ పాయింట్లో నేను తెలియపరుస్తాను. సో మొదటి విషయం, వస్తువుల మీద ఖర్చు చేయడం కన్నా గుర్తుల మీద, అనుభూతుల మీద ఎక్కువగా ఖర్చు చేయండి. కెన్ హోండా గారు మనకు చెప్పేది ఏంటి అని అంటే, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి. లాస్ట్గా మీరు కొనిన ఖరీదైన వస్తువు ఏంటి? గుర్తు తెచ్చుకున్నారా? సో ఇప్పుడు ఆ ఖరీదైన వస్తువుని ఓ నలుగురికి చూపించి ఆ షో ఆఫ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ సంతోషం అనేది ఉండొచ్చు మనకి. కానీ లాస్ట్గా
ఏ పర్టికులర్ మెమరీ మీకు గుర్తుండిపోయేలాంటివి ఉన్నాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్టయితే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళడమో, కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళి అక్కడికి చూపించడమో, ఆర్ ఫ్రెండ్స్తో ఒక నైట్ అవుట్ గడపడమో, ఇటువంటి విషయాల్లోనే ఆ అనుభూతి, ఆ మెమరీస్ అనేవి కొన్ని సంవత్సరాల పాటుగా కూడా గుర్తుంటుంది. మీరు అనుకుంటున్నప్పుడు కూడా ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది మీలో ఏర్పడుతుంది. సో ఆయన చెప్పే విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్క మనిషికి కూడా ఇటువంటి అనుభూతుల మీద, ఇటువంటి సంఘటనలు అనేవి గుర్తుండిపోతాయి కదా, అటువంటి వాటి మీద ఏదైతే డబ్బుల్ని సంపాదించుకుంటామో కొంచెం ఖర్చు అనేది పెట్టాలంట. ఇలా మనం పెట్టినప్పుడు మనలో మనకి తెలియకుండానే ఒక కృతజ్ఞతా భావం అనేది ఏర్పడుతుంది. వచ్చిన డబ్బులోనే సంతృప్తిగా నచ్చిన పనులు కూడా చేసుకుంటున్నప్పుడు, అరే మనకు వచ్చేది చాలా బాగుంది కదా, మనం చాలా సంతృప్తిగా ఉండగలుగుతున్నాము అనే ఒక పాజిటివిటీ మనలో డెవలప్ అయింది అని అంటే, డబ్బుల విషయమే కాకుండా మన జీవితంలో వివిధ రకాల విషయాల మీద కూడా ఇదేలాంటి భావం అనేది మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతామని చెప్తున్నారు. రెండవ సిద్ధాంతం, ఒక ట్రీట్ లాగా ఎంజాయ్ చేయడం. ట్రీట్లా ఎంజాయ్ చేయడం ఏంటి? ఎప్పుడన్నా ఏదన్నా సాధిస్తే మన ఫ్రెండ్స్కి మనం వెళ్ళి ఒక పార్టీని ఇస్తాము. కానీ కెన్ హోండా గారు ఆయన యొక్క సిద్ధాంతం బుక్ ద్వారా ఏం తెలుపుతున్నారు అని అంటే, మనల్ని మనమే ఫస్ట్ ఒక ప్రయారిటీ లాగా ఎంచుకోవాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు బయట కాఫీ తాగుతూ ఉండుండొచ్చు. ఆ హడావిడిలోనే అరే దీని మీద ఎందుకు ఖర్చు చేయాలని ఒక చీప్గా ఉండే ఒక షాప్కి వెళ్ళో, ఆర్ రొటీన్గానో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి కాఫీ తాగుతూ ఉండొచ్చు. కానీ మీలో మీరు ఒక పాజిటివిటీని ఏర్పరచుకుని మిమ్మల్ని మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ట్రీట్ చేసినట్టయితే, ఓ వారంలోని 6 రోజులు మామూలు కాఫీ తాగినా, వారానికి ఒక్కసారైనా వెళ్ళి ఒక మంచి ప్లేస్లోని ఒక మంచి కాస్ట్లీ కాఫీ తాగితే, ఆ అనుభూతి, ఆ ట్రీట్ మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టయితే తప్పకుండా ఒక పాజిటివ్గా ఇది ఒక పవర్ఫుల్ టూల్గా పనిచేస్తుందంట. ఎందుకు అని అంటే, మనకి వచ్చే డబ్బుల ద్వారా ఫస్ట్ మనపై మనం ఖర్చు చేసుకోవాలి కదా. అలాగా మనం సెల్ఫ్ కేర్ని, మనల్ని ప్రయారిటీగా పెట్టుకున్నట్టయితే ఆ డబ్బులు సంపాదించడం వెనక ఒక అర్థం అనేది లభిస్తుంది. వస్తాయి డబ్బులు, అందరి కోసం ఖర్చు పెడతాం కదా అనే ఒక ఈక్వేషన్ని మార్చుకుని, నా కోసం పెట్టుకుంటూ అందరి కోసం పెట్టుకుంటున్నాము అని అంటే ఆ పాజిటివిటీ అనేది ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుందని చెప్తున్నారు. మూడవ విషయం, టైంని కొనడం. అసలు కొన్ని విషయాలు ఆర్ డబ్బు కొన్నిటిని కొనలేదని అంటూ ఉంటాం. కానీ దీనికి విరుద్ధంగా కెన్ హోండా గారు కొన్ని విషయాల్ని చెప్తున్నారు. మనలో చాలామంది 24 గంటలు కూడా సరిపోవడం లేదు. ఒక పని వెనకాతల ఒక పని, డబ్బుల్ని వెంబడించడం, డబ్బుల కోసం పరిగెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఆయన అంటారు ఏంటనంటే, మీరు సంపాదించుకుంటున్న డబ్బులు ఏవేవైతే పనులు చేస్తున్నారో కొంచెం ఆలోచించండి. కొంచెం కూర్చుని బ్రేక్ తీసుకుని ఏ ఏ పనులు చేస్తున్నారు, ఇందులో మీరు పనులు చేయకపోయినా అవుట్సోర్స్ మీకోసం బయట వాళ్ళు చేయగలిగిన పనులేంటి, ఆర్ అసలు అవసరం లేని పనులేంటి. సో ఇవన్నిటినీ కానీ కట్ డౌన్ చేసుకున్నట్టయితే టైంని మీరు సంపాదించుకోగలుగుతారు కదా. సో డబ్బులు పెట్టి టైంని కొనడం అని అంటే, మీరు చేసుకోలేని పను ఆర్ మీ వల్ల చేతగాని పనులు బయట వాళ్ళకి ఇచ్చేయడం. సో వాళ్ళు చేసి పెడతారు, మీకు ఆ టైం దొరుకుతుంది కదా. ఈ దొరికిన టైంలోనే మీరు అసలు ఎటువంటి కలల్ని సాకారం చేసుకోవాలి అని అనుకున్నారు, మీ యొక్క ప్యాషన్స్ ఏంటి, వీటి మీద కానీ మీరు దృష్టి పెట్టినట్టయితే తప్పకుండా లైఫ్లోని ఒక అర్థం అనేది దొరుకుతుంది. ఏదో చేస్తున్నాం, నచ్చని పని అయిపోతుంది, కానీ ఇది నేను చేసుంటే ఇంకా బాగుండే నా లైఫ్ అని చాలామంది చాలా రకాలుగా అనుకుంటాము. మీకంటూ మీ ప్యాషన్స్ కోసం కొంత సమయం కేటాయించుకుంటే లైఫ్ ఇంకా మీనింగ్ఫుల్గా అయిపోతుంది. నాలుగవ విషయం, ఇప్పుడు కొనండి, తర్వాత ఎంజాయ్ చేయండి. మనం ఏమనుకుంటాం, మనకు కావాల్సిన అవసరాల కోసం వెంటనే ఒక వస్తువుని కొనేస్తాం. డబ్బులు లేకపోతే ఈఎంఐ అంటూ ఆలోచిస్తాం. కాకపోతే ఇలాగా వస్తువుని ఎంజాయ్ చేయడం కన్నా వచ్చే నెలలో కట్టవలసిన ఈఎంఐ, ఇంట్రెస్ట్, వీటి గురించి ఎక్కువగా స్ట్రెస్ అవుతాం. సో ఇవన్నిటికీ దూరంగా ఒక వస్తువు కావాలి అని అంటే దానికి సరిపడా అమౌంట్ని ఆదాయం చేసుకున్న తర్వాతే కొనుక్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అంట. ఎందుకు అని అంటే, ఇలా చేసే ఈ ప్రక్రియలో, ఈ ప్రాసెస్లోనే మీకు అసలు ఆ వస్తువు అవసరమా కాదా, ఆ వస్తువుతోటి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. అండ్ అలానే డబ్బుల మీద విలువ కూడా పెరుగుతుంది. స్ట్రెస్ లేకుండా ఫ్రీగా డబ్బులు ఉన్నప్పుడే ఆ విషయాన్ని కొనుక్కుని మనం ముందుకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది కదా. ఐదవ విషయం, మనతో పాటుగా ఇతరుల మీద కూడా ఖర్చు చేయాలి. వచ్చే 4 రాళ్ళు నాకే సరిపోవటం లేదు, ఇందులో నేను పక్కన వాళ్ళకి ఏం పెడతాను, ఈ మైండ్ సెట్ని మనం తగ్గించుకోవాలంట. లేదు 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 అని అంటే ఏది మనకి చేరదు. మనం ఏం నమ్ముతామో అదే మనలో మేనిఫెస్ట్ అవుతుంది అని చాలామంది అండ్ ఈ పర్టికులర్ బుక్ ద్వారా కూడా కెన్ హోండా గారు మనకి తెలియపరుస్తున్నారు. 10 రూపాయలు వచ్చిన ఖర్చన్నీ చేసిన తర్వాత ఎవరన్నా అవసరంలో ఉన్న వాళ్ళు, నిజంగా సహాయతని కోరే వాళ్ళకి ₹1 ఇచ్చినా కూడా మనకు ఆ సంతృప్తి, ఆ పాజిటివిటీ అండ్ ఉందిరా, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నాంరా అనే ఒక అభిప్రాయం అండ్ ఒక వ్యూ అనేది ఏర్పడుతుందంట. ఇది చాలా పాజిటివ్గా చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. ఆరవ విషయం ఏదైతే నేను ఇంతకుముందు చాలా ముఖ్యంగా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పానో అదే ఇది. మనం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు అనేవి ఒక చాయిస్లా చూడాలంట. చాయిస్ అంటే ఏంటి? ఇది కాకపోతే ఇది,
ఆర్ ఏ కాకపోతే బి. సో మనం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా వరకు సొసైటీ వాళ్ళు చెప్పే స్టాండర్డ్స్కి కానీ, వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, స్టేటస్ కోసం అది చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి చాలా వరకు మన నిర్ణయాల్ని తీసుకుంటున్నామంట. అదే నిర్ణయాలు కానీ అసలు నాకేం కావాలి, ఇది కాకపోతే ఇంకేమన్నా చేయొచ్చా అనే ఆప్షన్స్ని కానీ పెట్టుకున్నట్టయితే మనం తీసుకునే 80% వరకు నిర్ణయాలన్నింటినీ కూడా మనం తీసుకోమంట. ఎంత బాగుంది కదా ఈ ఆలోచన కూడా. ఖచ్చితంగా ఒక సబ్స్క్రిప్షన్ అందరూ తీసుకుంటున్నారని తీసుకుంటాం, కానీ దీనివల్ల మనకి లాభం లేదని తెలిసినా కూడా కంటిన్యూ చేస్తాం. అలాగా మనకి తీసుకునే నిర్ణయాల కన్నా ముందు వచ్చే లాభం దానికి పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ రెట్లుంది, నాకు ఇంత సంతోషాన్ని ఇస్తుంది, నా జీవితం ఇది లేకపోతే గడవదు అని అనుకున్నప్పుడు దానికోసం వెళ్ళడమే ఉచితమైన విషయం అని చెప్తున్నారు. ఆయన నెక్స్ట్గా తెలిపే సిద్ధాంతం ఏంటంటే, డబ్బులు సంపాదించి ఎప్పటికో కోటీశ్వర్లు అయిన తర్వాత సంతోషం వస్తుంది, కోటీశ్వర్లు అయిపోతే అంతే, అన్నీ కావాల్సినవన్నీ ఇంకా డబ్బుతో కొనంది లేనే లేదు, అప్పుడు నాకు సంతోషం వస్తుంది అని అనుకోవడం అనేది తప్పంట. మనం ఇప్పుడిప్పుడు ఎలాగైతే డబ్బుని సంపాదిస్తున్నామో ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియని మనం ఎంజాయ్ చేయడమే మర్చిపోతున్నామంట. ఈ డబ్బుల్ని వెంబడించడంతో పడి మన కుటుంబ సభ్యులతో ఒక టైం స్పెండ్ చేయలేకపోవడం, మనకి నచ్చిన ఒక బుక్ని కొనుక్కుని చదవలేకపోవడం, ఆర్ నచ్చిన రెస్టారెంట్లో వెళ్ళి ఒక ప్రశాంతంగా భోజనం చేయలేకపోవడం, ఇవన్నీ కూడాను అసలు మన గురించి మనం పట్టించుకోకపోవడం. సో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో ఒక భాగమే. మీరు డబ్బులు ఎప్పటికో సంపాదించి తర్వాత ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన నుంచి అసలు సంపాదిస్తున్న డబ్బుల్ని ఎంత బాగా మేనేజ్ చేసుకుంటూ, నచ్చిన విషయాలన్నింటినీ కూడా చేసుకుంటూ, దీన్ని కూడా నేను ఎంజాయ్ చేయగలిగితే అప్పుడు మీ లైఫ్కి ఉండే అర్థం, మీరు డబ్బులు సంపాదిస్తున్న దాని వెనకాతలో ఒక అర్థం, ఇవన్నీ కూడా బాగా మారి క్లారిటీని ఇస్తాయని చెప్తున్నారు. 8, థింక్ స్మాల్. అందరూ థింక్ బిగ్ అంటారు కదా, అవును, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, థింక్ బిగ్. థింక్ స్మాల్ అంటే డబ్బులు సంపాదిస్తున్నప్పుడు కూడా వచ్చిన డబ్బులతోటి చిన్న చిన్న విషయాలు ఏవైతే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయో వాటిని కూడా వదలకుండా చెయ్యాలి అని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా 9వ సిద్ధాంతం ఒక సూత్రం ఈయన మనకి ఈ బుక్ ద్వారా అందిస్తున్నది ఏంటంటే, మీరు మీకులా ఉండండి. అదేంటి, నేను నాకులానే కదా ఉంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి పెరిగి పైన పెద్దవాళ్ళం అయిన తర్వాత చాలా వరకు మనం మనకిలా ఉండకుండా సొసైటీ వాళ్ళు చెప్పారనో, మన పేరెంట్స్ చెప్తున్నారనో, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఉన్నారనో మనకి మనమే కొన్ని స్టాండర్డ్స్ అంటూ ఏర్పరచుకుంటున్నాము. ఆ ప్రాసెస్లోని అసలు మనకు నిజంగా ఏం కావాలో, మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాం అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నప్పటి నుంచి కానీ స్వతహాగా మీరు బయటికి వెళ్ళి కొత్త విషయాల్ని, కొత్త ప్లేసెస్ని చూడాలి అని అనుకుంటున్న వాళ్ళై ఉండొచ్చు. కానీ ఇలా పెరుగుతున్న కొద్దీ చాలా వరకు కొత్త పరికరాలని, కొత్త ఫ్యాన్సీ డ్రెస్సెస్ని, ఇటువంటి వాటి మీద ఖర్చు చేస్తే సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉంటుందని ఒక నోషన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. మీ దగ్గరే డబ్బులు ఉన్నాయి, టైట్గా ఉన్నాయి, ఒక ట్రిప్ కోసమని ఎప్పటి నుంచో ఆలోచించి అనుకుంటున్నారు. కానీ అదే టైంలో ఒక కొత్త ఫోన్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అరే ఫోన్ కొనాలరా, లేకపోతే స్టేటస్ ఇవ్వవి అని అనుకుంటున్నారు. సో ఇక్కడ కెన్ హోండా గారు ముందుకు వచ్చి అసలు మీరంటే ఏంటి, నేనంటే ఒక ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఆ సంతోషాన్ని లైఫ్ లాంగ్ పెట్టుకోవడం. సో వాటి మీదే ఖర్చు చేయండి. మీరు మీకులా ఉన్నట్టయితే సగం వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవంట. సో ఈ 9 సిద్ధాంతాలని విన్నారు కదా, ఇదన్నిటినీ కూడా సమ్మరైజ్ చేసి ఒక ఈజీగా చెప్పాలి అని అంటే 5 స్టెప్స్గా మీరు పాటించవచ్చు. మొదట స్కార్సిటీ మైండ్ సెట్ని మార్చుకోండి. లేదు 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 అని అంటే నిజంగానే లేకుండా పోతుంది. ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను అని గ్రాటిట్యూడ్గా మీరు థ్యాంక్ఫుల్గా ఉన్న రోజు డబ్బులు దానికదే మీలో అట్రాక్షన్కి వస్తాయంట. రెండవది, మీలో అంటూ ఏం గిఫ్ట్స్ ఉన్నాయో, ఏం టాలెంట్స్ ఉన్నాయో వాటిని గుర్తించండి. దానిపైన కూడా దృష్టి పెట్టండి. దాన్ని ఇంకా మెరుగ్గా చేసుకోండి. అప్పుడు డబ్బులు దాని ద్వారా కూడా వస్తూనే ఉంటాయి మీ దగ్గరికి. గతంలోని మనకి డబ్బులు లేకపోవడం వల్ల కొన్ని గాయాలు అనేవి అవ్వచ్చు. సో అదే నెగటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్లకుండా తప్పకుండా ఇది మారుద్ది, వచ్చిన డబ్బుని నేను ప్రాపర్గా మేనేజ్ చేసి ప్లాన్ చేసుకున్నట్టయితే నేను ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతాను అనే ఒక మైండ్ సెట్కి వెళ్ళాలి. మీ యొక్క లైఫ్ మీద విశ్వాసం అనేది ఉంచండి. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా చెప్తున్నారు, వాళ్ళ కోసం ఇవి చేయాలి, ఇవి కాకుండా మీరు మీకులా బతికినప్పుడు తీసుకునే సగం ఆర్థికంగా నిర్ణయాలు అనేవి మీకు సరిపడా మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అండ్ ఫైనల్గా జపనీస్లో అరిగటో అని ఆల్ ద టైమ్ అంటూ ఉండాలంట. అంటే థ్యాంక్ఫుల్నెస్. మనకి వచ్చే దాంట్లోని మనకి సంతృప్తి చెందుతూ మనం దేవుడికి ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చేసుకుంటున్నట్టయితే మన యొక్క పాజిటివ్ ఎనర్జీకి మనం అనుకోని విధంగా మనకి చాలా వరకు బ్లెస్సింగ్స్ అనేవి లభిస్తాయంట. సో ఇవ్వండి హ్యాపీ మనీని ఎలా సంపాదించాలి అనే విధానం. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఫిలాసఫికల్గా డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పాలి, కానీ ఇందులో హ్యాపీ మనీ ఏంటి, అన్హ్యాపీ మనీ ఏంటి? ఎందుకంటే డబ్బులు సంపాదించాలి, డబ్బులు వెనకాతల పడుతూ ఈ పర్టికులర్ రేస్లో మనం ఉండిపోయి చాలా వరకు తెలుసుకోవాల్సిన ఫిలాసఫీల్ని కూడా మనం మర్చిపోతున్నాం కదా.
సో వన్స్ ఇన్ వైల్ ఇటువంటి బుక్స్ గురించి మేము మీకు తెలియపరిచినప్పుడు ఎంతో కొంచెం ప్రశాంతత, ఏదన్నా ఒక్క విషయం అయినా మీ మైండ్ సెట్కి టచ్ అయ్యి ఓ కరెక్టే కదా అని అనిపించుంటే మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వీడియోగా నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపించినట్టయితే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా ఇవ్వడం లేదండి, ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాము. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.